రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడగట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చూస్తున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రహస్య ఒప్పందాలతోని మేయర్ పదవిని దక్కించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెంట మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని నేతలు తెలిపారు. సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంలో వచ్చిన మాటలు ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ ముందుకు సాగుతారు. ఆ క్రమంలో ఎన్నికలు వచ్చినాయి. పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయానా మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు. రేపు రాబోయే కాలంలో ప్రత్యేకించి ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికుల విషయంలో లేకుంటే ఇక్కడ అనేక మంది కార్మిక సోదరులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్న మిత్రులకు దానికి తోడు ఈ పట్టణంలో ఉంటున్న అన్ని వర్గాల ప్రజలకి వారికి ఇల్లు లేని వారికి ఇల్లు క్రమేణా రాబోయే 3 సంవత్సరాల్లో ఇళ్ల పట్టాలు సింగరేణికి సంబంధించి ఇళ్ల పట్టాల విషయంలో అదేవిధంగా నిరుపేద ఆ కుటుంబాలని ఆదుకునే ప్రయత్నంలో ఇచ్చిన మాటపై ఇంద్రమ్మ ఇల్లు కానీ పట్టాలు కానీ లేకుంటే ఈ ప్రాంతానికి కావాల్సిన కనీస సౌకర్యాలు నామమాత్రంగా మెడికల్ కాలేజ్ అని పెట్టుకోయి దానికి నిధులు సమకూర్చి మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఆసుపత్రికి సంబంధించి కూడా ఆసుపత్రి సేవలు అన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు అందజేయాలనే సంకల్పంతో ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంలో వచ్చిన మాటలు ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ ముందుకు సాగుతారు. ఆ క్రమంలో ఎన్నికలు వచ్చినాయి. పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయానా మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు. రేపు రాబోయే కాలంలో ప్రత్యేకించి ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికుల విషయంలో లేకుంటే ఇక్కడ అనేక మంది కార్మిక సోదరులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్న మిత్రులకు దానికి తోడు ఈ పట్టణంలో ఉంటున్న అన్ని వర్గాల ప్రజలకి టీ20 వరల్డ్ కప్లో ఆదివారం 3 పెద్ద జట్లతో చిన్న జట్లు తలపడ్డాయి. పేరుకే చిన్న టీములు కానీ వరల్డ్ కప్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా పెద్ద జట్లకు ఓ స్థాయిలో దడ పుట్టించాయి. రసవత్తరంగా సాగిన మ్యాచ్లలో పోరాడి ఓడారు. క్రికెట్ ప్రేమికుల మనసులను గెలుచుకున్నారు. నిన్న న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్, శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఆసక్తికరంగా జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు నమోదు చేశారు. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత పుంజుకొని నెగ్గారు. ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ అయితే నరాలు తెగే ఉత్కంఠతో జరిగింది. పెద్ద టీమైన ఇంగ్లాండు పసికున్న లాంటి నేపాల్ ఆటగాళ్లు గెలిచేస్తారని అంతా భావించారు. కానీ జస్ట్లో మిస్ అయ్యారు.
185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ఆటగాళ్లు చివరి బంతి వరకు ఇంగ్లీష్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. తొలుత పరుగులో వరద పారించిన ఆటగాళ్లు చివర్లో మాత్రం విఫలమై కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. ఒకవేళ ఈ మ్యాచ్లో నేపాల్ జట్టు గెలిచి ఉంటే చరిత్ర సృష్టించేవారు. ఇక శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య కూడా పోరు ఆసక్తికరంగా జరిగింది. లంక జట్టుకు ఐర్లాండ్ ఆటగాళ్లు గట్టి పోటీని ఇచ్చారు. తొలుత శ్రీలంకను 163 పరుగులకే కట్టడి చేసి 164 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆటగాళ్లు ఆచితూచి ఆడారు. ఒక సమయంలో ఐర్లాండ్ గెలుస్తుందని అనుకుంటుండగా శ్రీలంక బౌలర్లు విజృంభించారు. వరుసగా వికెట్లు పడడంతో ఐర్లాండ్కు ఓటమి తప్పలేదు.